ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రపంచంలో 3 లభించడం దుర్లభం అండి. దుర్లభము అంటే అరుదు, రేర్. ఏమిటండి ఆ 3? ఒకటి మనుష్య జన్మ, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఇక రెండవది, నేను ఈ ప్రపంచంలో బంధనాల్లో తగులుకొని ఉన్నాను. ఈ బంధనాల నుంచి విడిపడి ఆనందంగా జీవించాలి, దుఃఖమే లేని ఆనందమయ జీవితాన్ని గడపాలి, ఈ బంధనాల నుంచి విడుదల నేను పొందాలి అనే ఆ కోరిక ఉంటుంది చూసారా అండి. ఆ మోక్షం, విముక్తి పొందాలి అనే కోరిక, మోక్షం పొందాలి అనే కోరిక, ఈ సంకల్పం కలగడమే అసలు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం వలన కానీ ఈ ఆలోచన రాదండి. చూడండి, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, మరి ఎంతమంది ఈ విముక్తి, లిబరేషన్ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారండి? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. 99.99% మంది ఈ ప్రపంచంలో పరిగెత్తే వాళ్ళేనండి. ఈ ప్రపంచంలోనే సుఖం ఉన్నదని, ఈ ప్రపంచమే సత్యమని, ఈ ప్రపంచంలో మనము ఒక గొప్ప స్థానంలో నిలబడమే జీవితానికి సార్థకత అని, ఈ ప్రపంచంలో ధనం కోసం, ధన కనక వస్తు వాహనాల కోసం పరిగెత్తి వాటిని ప్రోగు చేసుకోవడమే ఈ జీవితానికి సార్థకతని, అసలు మనిషి జన్మ వచ్చిందే ఈ భోగ విలాసాలు, ఆనందంగా ఈ భోగాలను అనుభవించడం కోసమే అని, ధనం సంపాదించడం కోసమే అని, ఆహారము, భయ, నిద్ర, మైథునం వీటి కోసమే, ఈ సుఖాల కోసమే మనుష్య జన్మ. కేవలం వీటి కోసమే జీవితాన్ని గడిపేవాడు పశువుతో సమానం అంటున్నదండి శాస్త్రం. ఎంతమంది ఈ ప్రపంచం వైపు నుంచి వెనుకకు మరలి ఈ జన్మని సార్థకం చేసుకునే వాళ్ళు ఎంతమంది అండి? అసలు తను ఎవరు, తన స్వరూపం ఏంటిది, అసలు నాకు ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బంధనాలు అసలు నాకు ఎందుకు ఉన్నాయి, ఎందుకు నేను దుఃఖపడుతున్నాను, ఈ బంధనాలనే త్రాళ్ళ చేత కట్టబడ్డానే, ఈ బంధనాలను ఎలా విడిపించుకోవాలి, అసలు నా స్వరూపం ఏమిటి, నాకు అసలు దుఃఖం ఉన్నదా, దుఃఖం ఎవరికి? ఇటువంటి ప్రశ్నలు అసలు ఎవరైనా వేసుకుంటున్నారా అండి? అందుకే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. ఇటువంటి సంకల్పం కలగడమే కొన్ని కోట్ల 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 జన్మల పుణ్యఫలం అండి. ఇక మూడవది మహాత్ముల ఆశ్రయం అండి. మహాపురుషులు, సత్పురుషులు నిత్యము సత్, ఆ సత్ అందే రమిస్తూ ఉంటారు చూసారా అండి, వారు సత్పురుషులు అండి. అటువంటి మహాత్ముల్ని ఆశ్రయించాలండి. ఈ మహాత్ములను ఆశ్రయించడం చాలా ముఖ్యమండి. అందుకే వశిష్ఠ మహర్షి కూడా చెప్తారండి, నువ్వు మోక్షం అనే ధామంలోకి చేరుకోవాలి అంటే 4 ద్వారపాలకుల్ని అనుమతి ఉంటేనే నువ్వు ఆ లోపలికి వెళ్ళగలుగుతావు. ఎవరా 4 ద్వారపాలకులు అంటే, శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, విచారణ, నేను ఎవరు, ఈ జగత్ ఏమిటి, ఇది ఎంతకాలం ఉంటున్నది, ఆత్మ విచారణ.
సంతుష్టి అంటే తృప్తిగా జీవించడం. ఇక 4వది సాధు సంగమం, ఈ మహాత్ములను ఆశ్రయించడం అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి, సత్పురుషులను ఆశ్రయించడం. ఈ 3 లభించడం దుర్లభం అండి, అరుదు. కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి అంటారు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో. దుర్లభం త్రైమే వైతద్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటారు శంకరులు. మనుష్య జన్మ, మోక్షం పొందాలనే కోరిక, మహాపురుషుల ఆశ్రయం అనే ఈ 3 లభించడం దుర్లభము. కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి అంటారు. మరి చూడండి, ఇటువంటి దుర్లభం అండి, ఇటువంటి దుర్లభమైన రేర్ పీస్ అండి, ఇటువంటి దుర్లభమైన మన సమాజంలో వాడుతూ ఉంటాం కదండి ఈ లౌకికమైన విషయాల్లో, వస్తువుల్లో. ఇది చాలా రేర్ పీస్ అండి, అంత ఈజీగా లభించదండి. ఇది చాలా అరుదుగా లభించేదండి, చాలా విలువైందండి అని మనము ఈ రేర్ పీసుల్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆ రేర్ పీసులు మనం కొంటూ ఉంటాం. మరి అన్నిటికంటే రేర్ పీస్ ఏందో తెలుసా అండి? ఈ మనుష్య జన్మ అండి. మరి ఈ రేర్ పీస్ని మనం సంపాదించుకున్నాం కదండి, దీని విలువ మనకేమైనా తెలుస్తుందా అండి? బయట మార్కెట్లో ఏదైనా ఒక అరుదైన వస్తువు, ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని అత్యంత అమూల్యంగా చూస్తాం, అత్యంత గొప్పగా చూస్తూ ఉంటాం. దాన్ని గొప్పగా చూసి దాన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొంటూ ఉంటాం, కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా కొంటారండి. కొన్ని దాన్ని అమూల్యంగా భద్రపరచుకొని చూస్తూ ఉంటామే. మరి అన్నిటికంటే అమూల్యమైన ఈ మనుష్య జన్మ లభించిందే, మరి దీని గురించి ఏమన్నా పట్టిందా అండి మనిషికి? ఈ భోగ విలాసముల వెంట పరిగెడుతూ ఈ దుర్లభమైన మనుష్య జన్మని చివరికి మట్టి పాలు చేస్తున్నాడు తప్పితే ఇంకేమి జరగటం లేదండి. ఎక్కడో ఏ మహానుభావుడో పూర్వజన్మ సంస్కారం వలన, పుణ్యఫలం వలన జీవితాలను సార్థకం చేసుకుంటున్నాడు తప్ప మిగతా అందరూ ఈ ప్రాపంచిక భోగ విలాసముల్లోనే రమిస్తున్నారండి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట అంటారండి, జనులు ఆలు బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు, అదే ధనం కోసం అయితే ఆ కన్నీరు వాగులై పారుతుంది, కానీ భగవంతుడి కోసం విలపించేది ఎవరు అంటారండి రామకృష్ణ పరమహంస. చాలా గొప్ప మాట అండి. ఎవరండి భగవంతుడి కోసం విలపించేది? తాను బంధింపబడి ఉన్నాను, ఈ బంధనాల నుంచి విడిపడాలి. పశువు ఎలాగైతే త్రాళ్ళ చేత కట్టబడుతుందో అలా నేను కూడా ఈ అజ్ఞానం చేత ఈ బంధనాల్లో చిక్కుకుని ఉన్నాను, కట్టబడి ఉన్నాను. ఈ త్రాళ్ళ చేత, బంధనాలైన త్రాళ్ళ చేత కట్టబడి ఉన్నాను. సో ఈ బంధనాలు విడిపించుకొని నేను ముక్తుడినయ్యి ఆనందమయ జీవితాన్ని గడపాలి అని ఎవరు విలపిస్తున్నారండి? అందరూ భోగ విలాసముల వెంట పరిగెడుతున్నారు. ప్రపంచాన్ని ఆడించేది రెండేనండి, ఒకటి ధనము, ఇంకొకటి స్త్రీ. అంటే పురుషుడికి స్త్రీ బంధం అండి, స్త్రీకి పురుషుడి బంధం అంతే. ఇవి రెండేనండి ప్రపంచాన్ని ఆడించేది. ప్రపంచం అంతా ఈ భోగ విలాసముల వెంట పరిగెడుతూ ఈ జన్మను వృధా చేసుకుంటున్నాయండి, మట్టి పాలు చేసుకుంటున్నారు. అందుకే ఉన్నారండి, జన్మని సార్థకం చేసుకునేవారు ఉన్నారండి, కాకపోతే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. ఎవరో మహానుభావులు పూర్వజన్మ సంస్కారాల వలన సత్పురుషులను ఆశ్రయించి, గురువులను ఆశ్రయించి, మహాత్ములను ఆశ్రయించి తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు తప్ప మిగతా అందరూ ఈ ప్రపంచ భోగ విలాసాలలో జీవితాన్ని నాశనం చేసుకునేవారేనండి. అందుకే చెప్తున్నారండి, దుర్లభం అండి. మరి దుర్లభమైన మానవ జన్మ లభించింది కదండి, మరి మనం ఏం చేయాలి? ముముక్షువులై మహాపురుషులను ఆశ్రయించి జన్మని సార్థకం చేసుకోవాలండి. ఇక మరలా ఈ జన్మ చక్రంలో, ఈ సంసార బంధనంలో పడకుండా చేసుకోవాలండి.
ఇక మరలా జన్మ ఎత్తకుండా చేసుకోవాలండి. మరి దానికి మానవుని తక్షణ కర్తవ్యం ఏమిటండి? ఇమీడియట్ గా మరి మనిషి చేయవలసింది ఏమిటి? దానికి ఏమిటి అంటే శాస్త్రం చెప్తున్నదండి, శ్రోత్రేయుడు, బ్రహ్మనిష్ఠుడు, ఆయన సద్గురువుని ఆశ్రయించి, సద్గురువుకు ఉండవలసిన లక్షణాలండి. శ్రోత్రేయుడు, అతడు వేదాలని చదివి ఉంటాడు, శాస్త్రాలను చదివి ఉంటాడు. చదవడమే కాదండి, తన అనుభవంలో దర్శించి ఉంటాడు, ఆ అపరోక్షానుభూతిని పొంది ఉంటాడు. అతడు బ్రహ్మనిష్ఠుడండి. ఆ అపరోక్షానుభూతిని పొంది నిత్యము ఆ బ్రహ్మము ఎందే రమిస్తూ ఉంటాడు. చూసారా అండి, నిత్యము ఆ బ్రహ్మనిష్టలోనే ఉంటాడు. బ్రహ్మము ఎందు రమిస్తూ బ్రహ్మమే తానై తన స్వరూపంలో తాను రమిస్తూ ఉంటాడండి. ఆ నిత్యము ఆ బ్రహ్మం ఎందు రమిస్తూ ఉంటాడు కదండి, అతను బ్రహ్మనిష్ఠుడండి. ఇది గురువుకి ఉండవలసిన, సద్గురువుకి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం. ఈ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువుని ఆశ్రయించి వారి నుండి ఏం చేయాలండి? మహావాక్యాలండి. మహావాక్యాలని శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేసి స్వరూపనిష్టలో, ఇప్పుడు గురువు ఏ స్వరూపనిష్టలో నిలబడి బ్రహ్మములో రమిస్తూ ఉంటాడో మిమ్మల్ని కూడా అదే స్వరూపనిష్టలో ఉంచుతాడండి గురువు. స్వరూపనిష్టలో నిలబడి జన్మరాహిత్యాన్ని పొందాలండి. ఇదే మానవ జీవిత లక్ష్యం అండి. చూడండి, సాధారణంగా మనం సమాజంలో చూస్తే ప్రతి వ్యక్తి తాను అల్పుడను, భగవంతుడు అధికుడు, నేను చాలా అల్పమైన వాడిని అని తనను తను తగ్గించుకుంటాడు. భగవంతుడు చాలా గొప్పవాడు, నాకంటే ఉన్నతుడు, అధికుడు అని భగవంతుడిని హెచ్చించి మాట్లాడతాడు. తాను వేరు, భగవంతుడు వేరు. ఈ ద్వైత భావన, తాను వేరు భగవంతుడు వేరు అనే భావాలను కలిగి ఉంటాడండి. మన సమాజంలో చూస్తే ఎక్కువ శాతం ఈ భావాలే ఉంటాయండి. తాను వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, తాను ఇక్కడ ఉన్నాను. తాను భూమి మీద ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఉన్నాడు. ఈ భావాలే కలిగి ఉంటారండి. కానీ శృతులు, కానీ ఉపనిషత్తు ఏం చెప్తుందో తెలుసా అండి? శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? భగవంతుడు ఎక్కడో వేరే లోకాన ఎక్కడో లేడు, నీకంటే అన్యంగా వేరే ఎక్కడో లేడు, నువ్వే భగవంతుడు అని చెప్పేసి చెప్తుందండి. భగవంతుడు అంటూ నీకు అన్యంగా ఎక్కడో లేడు, ఆ పరమాత్మవే నువ్వే. తత్వమసి, ఆ పరమాత్మవే నువ్వే. నీవు సంసారంలో పడి దుఃఖించే ఈ జీవుడు కాదు. ఈ సంసార బంధనాలు ఉన్నాయి కదండి, ఈ ప్రపంచంలో తగులుకొని అనేక బంధాలు, బాధ్యతలు ఇవన్నీ మీద వేసుకొని, ఈ భారాలన్నీ భుజాల మీద వేసుకొని ఆ బరువులు మోస్తూ నానా యాతనలను అనుభవిస్తూ దుఃఖపడే జీవుడు కాదు. నీవు ఆనంద స్వరూపుడవై సర్వానికి అధిష్టానమైన దేవుడవు అంటున్నదండి వేదం. అందుకే ఒక గొప్ప మాట ఉందండి, ఇది వేదాల సారం అండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది వేదాల సారం అండి. బ్రహ్మమే సత్యం, కనిపించే జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మమే, వేరొకటి కాదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయండి. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దామండి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, ముండకోపనిషత్తు అండి. ముండకోపనిషత్తు నుంచి ప్రమాణం అండి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, తైత్రేయోపనిషత్తు అండి. ఏమిటి? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునే పొందుచున్నాడు అంటే తానే బ్రహ్మమని తెలుసుకుంటున్నాడు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, తైత్రేయోపనిషత్తు అండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి. ఇక్కడ బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్తున్నారు కదండి. ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇప్పుడు నా ఎదురుగా కుండ ఉన్నదండి,
అది కుండ అని నేను తెలుసుకుంటున్నాను. నేను కుండ అవ్వడం లేదు కదా. నా ఎదురుగా ఒక మొబైల్ ఫోన్ ఉందండి. ఇది మొబైల్ ఫోన్ అని చెప్తున్నాను. నేను ఆ మొబైల్ ఫోన్ అవ్వడం లేదు కదా. నా ఎదురుగా ఒక చెట్టు ఉన్నదండి. అది మామిడి చెట్టు అని నేను చెప్తున్నాను. నేను ఆ మామిడి చెట్టు అవ్వడం లేదు కదా. మరి అలాంటప్పుడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడని ఉపనిషత్తు చెప్తున్నది కదండి. మరి అలాంటప్పుడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మము ఎలా అవుతాడు? ఇప్పుడు కుండను తెలుసుకున్నవాడు కుండ అవ్వడం లేదు కదండి. చెట్టును తెలుసుకున్నవాడు చెట్టు అవ్వడం లేదు. మరి ఉపనిషత్తు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అంటున్నది. ఇది ఎలా సాధ్యమండి? బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మం ఎలా అవుతాడు? కుండను తెలుసుకున్నప్పుడు నువ్వు కుండ కావటం లేదు కదా. మరి బ్రహ్మమును తెలుసుకున్నప్పుడు నువ్వు బ్రహ్మం ఎలా అవుతావు? దీనికి సమాధానం ఏందో తెలుసా అండి? జాగ్రత్తగా గ్రహించండి అండి. కుండను తెలుసుకుంటున్నప్పుడు నువ్వు వేరు కుండ వేరండి. ఇప్పుడు మీరు ఒక కుండను తెలుసుకుంటుంటే కుండ వేరు మీరు వేరండి. కుండ మీకంటే అన్యంగా ఉన్నది, దాన్ని మీరు తెలుసుకుంటున్నారు. ఇక్కడ కుండ వేరు మీరు వేరు. కానీ బ్రహ్మమును తెలుసుకునేటప్పుడు కుండవలే బ్రహ్మము నీకు అన్యంగా లేదండి. నీకంటే వేరుగా బ్రహ్మము లేదండి. కొండ మాదిరి నువ్వు బ్రహ్మము అయ్యే ఉన్నావు. నువ్వు బ్రహ్మము అయి ఉన్నావు. తత్వమసి అంటుందండి. కుండ మాదిరి నువ్వు బ్రహ్మము నీకంటే అన్యంగా లేదు. నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు. అందుకే బ్రహ్మమును తెలుసుకున్న నీవు బ్రహ్మమే అవుతున్నావు అంటున్నదండి ఉపనిషత్తు. అందుకే ఇటువంటి ఉపనిషత్ వాక్యాలను అనుసరించి ఈ జీవుడు ఎవరో కాదండి, సాక్షాత్ బ్రహ్మమే. ఈ జీవుడు బ్రహ్మమే అని నిర్ధారణ అవుతుందండి. జీవుడు ఇటువంటి ఇటువంటి వాక్యాలని గురువు వద్ద శ్రవణం చేసి జీవన్ముక్తుడై జన్మరాహిత్యాన్ని పొందాలండి. అసలు మనుష్య జన్మ వచ్చింది ఎందుకంటే ఇక మరలా జన్మ లేకుండా చేసుకోవడానికండి. అంతేగాని ఈ సంసార బంధనాల్లో, ఈ భోగ విలాసాల్లో జీవితాన్ని రమింపజేసుకొని చివరికి మట్టి పాలు చేసుకోవడానికి కాదండి. ఇప్పుడు మహావాక్యం అంటే ఏమిటండి? దానికి శాస్త్రం ఒక గొప్ప మాట చెప్తుందండి. వీటిని మహావాక్యాలు అంటారు. జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. ఏమిటి? జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించి చెప్పే వేదవాక్యాన్ని మహావాక్యం అంటారండి. ఇందాక మనం చెప్పుకున్నది అదే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. జీవో బ్రహ్మైవ నాపరః ఉన్నది కదండి. ఈ జీవుడు సాక్షాత్ బ్రహ్మమే అని చెప్తున్నది కదా. సో జీవాత్మ పరమాత్మల ఐక్య బోధక వేదవాక్యాన్ని మహావాక్యం అంటారండి. జీవుడు పరమాత్మ ఇద్దరు వేరు కాదు, ఇద్దరి మధ్య భేదం లేదు, అభేదం. అటువంటి విషయాన్ని తెలియజేస్తుందండి మహావాక్యం. మహా అంటే గొప్పదేనండి అర్థం. ఇంకా అంతకు మించిన ఉత్కృష్టమైన మాట లేదండి ప్రపంచంలో. ఇంకంతకంటే గొప్ప వాక్యం ఇంకొకటి లేదండి. దాన్ని మించి గొప్పగా చెప్పేది ఇంకొకటి లేదండి. మీరు ఏ సెంటెన్స్ అయినా తీసుకోండి, దీనికంటే గొప్పది ఉండదండి. ఎందుకు గొప్పది కాదు అంటున్నాము అంటే అవి ఏమి మిమ్మల్ని దుఃఖం నుంచి విడుదల చేయలేవండి. ప్రపంచాన్ని వర్ణిస్తూ ఉండే ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. ఆహా, ఈ పారాగ్రాఫ్ ఎంత గొప్పగా ఉన్నది, ఎంత బాగున్నది అని చెప్పేసి మీరు చదివి ఆనందపడవచ్చు, ఎంత బాగా వర్ణించారని. కానీ అది మిమ్మల్ని దుఃఖం నుంచి బయటపడవేయలేదండి. ఏదైతే మిమ్మల్ని దుఃఖం నుంచి బయటపడవేయలేదో, ఏదైతే మిమ్మల్ని శాశ్వతమైన దుఃఖ నివృత్తి అండి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి
పరమానంద ప్రాప్తి. ఈ స్థితికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదే మహావాక్యం అండి. మిగతా ఏవి ఇటువంటి స్థితికి తీసుకుని వెళ్ళలేవండి. చూడండి, ఇక్కడ మహావాక్యం అంటే ఏం చెప్పామండి? జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వేదవాక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి చెప్పే వేదవాక్యాన్ని మహావాక్యం అంటారని చెప్పాను కదండి. ఐక్యం, సాధారణంగా ఐక్యం అంటే ఏందండి? ఒకటి ఇంకొక దానితో కలవడం, అంతే కదండి. ఐక్యం అంటే ఒకటి వెళ్ళి ఇంకొక దాంతో కలవడం, రెండు కలవడం అండి. ఒకటి వెళ్ళి ఇంకొక దాంతో కలవడం జరిగితే దాన్ని మనం ఐక్యం అవడం అంటాం. సాధారణంగా మనం వాడుతూ ఉంటారు కదా, సమాజంలో అనేక విషయాల్లో మనం వాడుతూ ఉంటాం ఈ పదాన్ని. ఆయన పరమాత్మలో ఐక్యం అయిపోయాడండి, ఆయన ఈశ్వరుడులో ఐక్యం అయిపోయాడు, ఇటువంటి పదాలు వాడుతూ ఉంటాం. అందరికీ తెలిసిందే ఇది. ఇక్కడ గమనించండి, ఒకవేళ ఈ జీవుడు, ఇక్కడ జీవాత్మ పరమాత్మ గురించి మాట్లాడుతున్నామండి, ఒకవేళ జీవుడు కూడా పరమాత్మలో కలిసి ఐక్యం అయ్యేటట్లు అనుకుంటే, జీవుడు పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాడని అర్థం. ఒకటి ఇంకొక దానికంటే వేరుగా ఉంటే ఇది వెళ్ళి దాంట్లో కలిసి ఐక్యం అవుతుందండి. జీవుడు పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాడు. ఎప్పుడు జీవుడు కూడా పరమాత్మలో కలిసి ఐక్యం అయ్యేటట్లు అనుకుంటే జీవుడు పరమాత్మ కన్నా వేరుగా ఉన్నాడని అర్థం అండి. అంటే అప్పుడు ఏమవుతుంది? రెండు ఉన్నాయని కదండి, రెండు ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. రెండు ఉంటే ప్రమాదం ఏంటంటే ఒకటి ఇంకొక దాన్ని పరిమితం చేస్తున్నదండి. ఇప్పుడు రెండు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి చెప్తానండి. చూడండి, ఇప్పుడు పొట్టి వ్యక్తి అని ఒకడు ఉన్నాడు అంటున్నాము అంటే పొడుగు వ్యక్తిని ఒకడు ఉన్నాడు అనే కదండి అర్థం. పొడుగు అని మాట్లాడుతున్నాము అంటే, ఒకటి మాట్లాడుతున్నాము అంటే ఇంకొక దాన్ని ఆధారం చేసుకునే మాట్లాడతాం. పొడుగు అంటున్నాం అంటే పొట్టి అనేది ఒకటి ఉన్నదనే కదా, పొట్టి అంటున్నాం అంటే పొడుగు అనేది ఒకటి ఉన్నదనే కదా. పొట్టి వ్యక్తి పొడుగు కాదు, పొడుగు వ్యక్తి పొట్టి వ్యక్తి కాదు. సో ఒకటి ఇంకొక దాన్ని పరిమితం చేస్తున్నది. పొట్టి వ్యక్తి అంటున్నామంటే అతను పొడుగు వ్యక్తి కాదు, పొడుగు వ్యక్తి అంటున్నామంటే అతను పొట్టి వ్యక్తి కాదు. సో ఇది ఒకటి ఇంకో దాన్ని పరిమితం చేస్తున్నదండి, పరిమితమై ఉన్నాయి అవి. సో పరిమితమైనది చూడండి, పరిమితమైనది ఏదైనా కానీ అంతం కలిగి నశించిపోతుందండి. మరి నశించిపోయేది అనంతమైన బ్రహ్మము ఎలా అవుతుంది? నశించిపోయేది అంతం లేని అనంతమైన బ్రహ్మము ఎలా అవుతుంది? అందుకే వేదాంతంలో ఐక్యము అంటే వేరు కాదు, ఒక్కటే అనే భావన అండి. వేదాంతంలో ఐక్యం అంటే వేరు కాదు, రెండు వేరు కాదు, ఒకటి ఇంకొక దాంట్లో కలవడం కాదు, వేరు కాదు, ఒక్కటే అనే భావన అండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ అండి. చూడండి, ఐక్యము అంటే వేరు కాదు, ఒక్కటే అనే భావన అని చెప్పాను కదండి. చూడండి, ఉదాహరణ మంచుగడ్డ నీరండి. మంచుగడ్డ నీరు, నీరే ఘనీభవించి మంచుగడ్డ అవుతుంది కదండి, అంతే కదా. నీరు ఘనీభవించి మంచుగడ్డ అవుతున్నది. సో అలానే ఈ బ్రహ్మములో ఈ జీవత్వం ఉంది చూసారండి, ఈ జీవభావన ఘనీభవించి జీవుడవుతున్నది అంతే. మంచుగడ్డ కరిగి ఎలాగైతే మళ్ళా నీరు అవుతున్నదో, ఈ జీవభావన కరిగి పరమాత్మ భావాన్ని పొంది అనే బ్రహ్మం అవుతున్నాడు, అంతేనండి. మిగతా విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందామండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.